వాన పడేటప్పుడు పూరి తింటాం అంటే నాకైతే చాలా చాలా ఇష్టం. అయితే ఒక్కోసారి పూరీలు పొంగకుండా అప్పడం లాగా వస్తాయి కదా, సో అలా రాకుండా పూరి పొంగాలంటే ఏం చేయాలో ఈ రోజు వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఒక పల్లెంలోకి గోధుమ పిండిని తీసుకోండి. నేను ఇక్కడ 4 కప్పులు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. యూజువల్ గా మా ఇంట్లో చపాతీ, పూరి, పుల్కాల్లో సాల్ట్ అసలు కలపము. కర్రీ ఎక్కువగా తింటాం కాబట్టి టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంత పిండి తీసుకున్నారో అందులో సగానికి కొంచెం తక్కువగా వాటర్ కొలతగా తీసుకోండి. నేను 4 కప్పులు పిండి తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు పిండి మొత్తం కలిసేలాగా బాగా కలపండి. బట్ వాటర్ మాత్రం అస్సలు ఎక్స్ట్రా కలపకూడదు. పిండి లూజ్ అయిందో పూరి అస్సలు పొంగదు. ప్లస్ ఆయిల్ మొత్తం లాగేస్తుంది. మొత్తం అంతా ముద్దగా కలిపాక ఇలా ఉంటుంది. దీనికి మూత పెట్టి హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పక్కన పెట్టేసి కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను. పూరి వత్తే ముందు మాత్రమే పిండిని ఇంకొకసారి కలుపుతాను. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పూరీలుగా ఒత్తుకోండి. పూరి ఎప్పుడు కూడా మడత వేయకండి అండ్ పల్చగా కూడా ఒత్తదు. కొంచెం మందం ఉంటేనే పూరి పఫీగా వస్తుంది. అండ్ మరీ పెద్దగా కాకుండా చిన్నగా ఒత్తుకోండి. చూసారుగా, ఇప్పుడు డైరెక్ట్ గా బాగా కాగిన ఆయిల్ లో వేసి వెంటనే గరిటెతో నిదానంగా ఒత్తండి. ఒత్తే కొద్దీ పూరి పొంగుతుంది.